బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం క్రిందటి వారం అర్జున విషాద యోగంలో ఎవరెవరి మనోగతం ఏంటి, ఎవరి సిచ్యువేషన్ ఏంటి, అవి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలా ఆ పరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తించారు అనేది తెలుసుకుంటూ, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అని కూడా తెలుసుకున్నాం. మన జీవితంలో ఒక్కొక్క సంఘటన ప్రతి నిమిషము ఎరుకతో ఉండడం వల్ల మనం ఏం నేర్చుకున్నాము, ఏం ప్రవర్తిస్తున్నాము, మనకి ఎలా ప్రవర్తించమని లోపల నుంచి ఇంట్యూషన్ వస్తుంది. మన అంతరంగం మనకి ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము, మనకి బయట నుంచి ఈ సందేశం ఏ విధంగా అందుతుంది, మన సెవెంత్ బాడీ నుంచి పరమాత్మ ఇచ్చే సందేశాన్ని మనం క్యాచ్ చేయగలుగుతున్నామా లేదా, ఇలాగా కొన్ని విషయాలు అనేది మనం తెలుసుకున్నాం. ఫైనల్ గా అర్జునుడు ఏమంటారు, ఇలా చేయడం వల్ల ఫస్ట్ అర్జునుడికి పరీక్ష పెట్టారు. ఇంతవరకు వచ్చాం కదా, ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇదంతా కూడా ఈ రియలైజేషన్ అనే వైపు మనం ప్రతి క్షణాన్ని మళ్లించాలి అంటే మనలో ఒక విషయం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అంటే చాలా బిజీగా మనం పనిచేస్తున్నాం, మన దృష్టి అంతా పని మీద ఉంది. సడన్ గా ఎవరైనా ఇలా తట్టి ఈ పరిస్థితికి ఎవరు కారణం అని అడిగితే ఈ వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నానని చెప్పగలగాల. అంతగా ఎరుక లేని స్థితిలో కూడా మన నోటి నుంచి ఇదే రావాల. అంతగా ఈ సత్యాన్ని మనం ఇంకించుకోవాలి. ఏంటి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. ఇప్పుడు అర్జునుడు నిలబడిన ఆ ప్లేస్, ఆ వాస్తవం అర్జునుడు సృష్టించుకున్నదే కదా. కారణం ఏదైనా కానీ యుద్ధం చెయ్యాలి అనే నిర్ణయం జరిగింది కదా, ఆ నిర్ణయాన్ని ఆచరిస్తూ ఏర్పాట్లన్నీ జరిగాయి కదా, వచ్చారు కదా. సో యుద్ధ భూమికి రానంత వరకు వచ్చిన తర్వాత కూడానా యుద్ధం చెయ్యాలి, రాజ్యం గెలవాలి, రకరకాల కారణాలు. బట్ యుద్ధం చెయ్యడం అనేది డిసైడ్ అయ్యే వచ్చారు. అంటే ఈ వాస్తవాన్ని ఎవరు సృష్టించారు, అక్కడ ఉన్న ప్రతి పర్సన్ కూడా ఎవరి వాస్తవాన్ని వాళ్ళు సృష్టించారు. వీళ్ళందరి యొక్క వాస్తవం యొక్క పూర్తి ప్రతిరూపమే ఆ యుద్ధం. ఎవ్రీ పర్సన్, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, కేవలం అర్జునుడే కాదు, అర్జునుడి వాస్తవానికి అర్జునుడి సృష్టికర్త, దుర్యోధనుడి వాస్తవానికి దుర్యోధనుడి సృష్టికర్త, భీష్ముడి వాస్తవానికి భీష్ముడి సృష్టికర్త, ధర్మరాజు యుధిష్ఠిరుడి వాస్తవానికి యుధిష్ఠిరుడి సృష్టికర్త. అక్కడ ఉన్న ప్రతి మనిషి, యుద్ధం చేయడానికి వచ్చిన ప్రతి సైనికుడి యొక్క సొంత వాస్తవం. ఈ అందరి యొక్క వాస్తవాలన్నీ కలిపి ఒక సామూహిక వాస్తవంగా అది సృష్టించబడింది. ఈ సత్యం మనం అర్థం చేసుకోగలిగితే, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ జరుగుతున్న సంభాషణ, శ్లోకాలు, ఇది ఒక పాట కాదు, కీర్తన కాదు, ఏమీ కాదు, మాటలాడుకుంటున్నారు, ఇద్దరు చర్చించుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఓకే, అది శ్లోకాల రూపంలో ఉంది కాదనట్లా. బట్ ఇక్కడ జరిగేది ఇద్దరి యొక్క, ఎవరికి ఏమనిపించిందో అది వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ అర్థమైంది. అర్జునుడు ఏమంటున్నారు,
ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ అర్జునుడికి పరీక్ష జరిగింది. అప్పుడు కృష్ణుడు ఏం చేశారు, స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు చేసి కృతజ్ఞతను లేపారు. తర్వాత హార్ట్ మెమరీస్, బాధాకరమైన సంఘటనలన్నీ గుర్తు చేసి క్షమించగలుగుతున్నారా లేదా, క్షమించాలి అనే సత్యాన్ని తట్టి లేపారు. ఈ రెండు, కృతజ్ఞత క్షమ, ఈ రెండు తట్టి లేపాక అర్జునుడిలో కరుణ వచ్చింది. కరుణ ఉదయించాక నేను యుద్ధం చెయ్యను, ఎందుకంటే ఇంత వినాశనం, ఇంత రక్తపాతం, ఈ రక్తపు కూడు నాకు వద్దు అని చెప్తూ, వాళ్ళు వాళ్ళు తెలిసి చేస్తున్నా, వాళ్ళ ఆతతాయిలైనా, వాళ్ళు దుర్బుద్ధితో ఉన్నా, వాళ్ళు చేస్తున్నా మనం చెయ్యొద్దు అంటే జడ్జి చేస్తున్నారు అక్కడ. ఈ వాస్తవాన్ని వాళ్ళు సృష్టించారు, మన పాత్ర ఏమీ లేదు అనే ఒక ఒక కోణం అక్కడ బయటపడింది. ఆ తర్వాత ఏమన్నారు, ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఈ వంశాన్ని వర్ణ సంక్రమణం ఏర్పడుతుంది, కుల నాశనం, కులం నశించిపోతుంది. ఎందుకంటే కులంలో ఉన్న పెద్దలు శ్రేష్ఠులు అందరూ కూడా ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు. వాళ్ళకి ఏమైతే కుల నాశనం అవుతుంది. కుల నాశనానికి మూలమైన వాడు ఎల్లకాలం వరకు నరక ప్రాప్తిలో ఉండాల్సి వస్తుంది. అంటే చాలా కాలం వరకు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎవరు మెచ్చుకోరు. ఇటువంటి వాడు అటువంటి వాడు కులాన్ని నాశనం చేశాడని దూషణలు అనేవి పడతాయి. అంతేకాకుండా స్త్రీలు దూషితులవుతారు, భ్రష్టులవుతారు, వర్ణ సంక్రమణం జరుగుతుంది, తద్వారా పుట్టిన సంతానము పిండోదకాలు ఇవ్వడానికి పనికిరారు. ఇంత నాశనానికి మనం కారణం అవ్వాలా, వద్దు, మనం ఇటువంటి తప్పు తెలిసి తెలిసి చెయ్యొద్దు అని చెప్పి గద, బాణాలు, గాంధీవము పక్కన పడేసి రథంలో వెనక బాగాన చతికిలబడి కూర్చొని నేను యుద్ధం చేయను కృష్ణ అని క్లారిటీ ఇచ్చేశారు. ఇచ్చేసి ఆగిపోయారు. అక్కడ వరకు అర్జున విషాద యోగం అనేది జరిగింది. అంటే ఒక మనిషి యొక్క మైండ్ సెట్ పరిస్థితిని బట్టి, అంటే అక్కడ కృష్ణుడు ఏం చేశారండి, తనలో ఉన్న ఎన్లైటన్మెంట్ ని తట్టి లేపారు. ఎప్పుడైతే అది తట్టి లేపారో ఆ అవగాహన వచ్చాక ఇక్కడ మార్పు అనేది జరిగింది. మార్పు జరుగుతూ జరుగుతూ కూడా మళ్ళీ విమర్శ అనేది వచ్చింది. విమర్శ వచ్చాక సామాజిక నియమాలు గుర్తొచ్చాయి. సమాజం హర్షించదు, నరకంలో పడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, దాని యొక్క ప్రభావం ఇంత పెయిన్ఫుల్ గా ఉంటది. మరణించిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు, ఇంత పాపం అవసరమా అంటే సొసైటీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా దాని యొక్క ఫలితాన్ని అంచనా వేశారు. అప్పటికి ఆ సమాజంలోన ఇది విధానం, ఇలా చేసిన వాడికి ఇటువంటి పనిష్మెంట్ ఉంటుంది, ఇలా అంటారు, ఈ విధమైన ప్రవర్తన ఉన్నవాడిని ఇలా అంటారు, అటువంటి వాడు సొంత వాడైనా కూడా చంపడానికి వీల్లేదు, అలా చేస్తే ఇది జరుగుతుంది, వర్ణ సంక్రమణం జరుగుతుంది, స్త్రీలు ఇంకో కులం వాళ్ళని చేసుకోవడం వల్ల వర్ణ సంక్రమణం జరుగుతుంది. ఇలాగా ఆ సమాజంలో ఉన్న నీతి నియమాలు, అప్పటికి సోషల్ లాస్, సామాజిక నియమాలు అవన్నీ గుర్తొస్తాయి. అవన్నీ గుర్తొచ్చి అతనికి భయం కూడా వస్తుంది. అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు అర్జున విషాద యోగం పూర్తయి సాంఖ్యయోగంలో ఏం చెప్తున్నారు, ఏం జరుగుతోంది, అర్జునుడి వేసిన ఈ ప్రశ్నలకు, అర్జునుడి యొక్క మనోస్థితి, మానసిక స్థితిని, ఎమోషనల్ భావోద్వేగ స్థితిని, అతనిలో ఉన్న ప్రశ్నలు, అతనిలో ఉన్న భయాలు, అతనిలో ఉన్న ఆందోళనలు, అతనిలో ఉన్న అవగాహన, కరుణ, ప్రతిదీ, విమర్శ, ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనలో కూడా తలెత్తుతాయి. ఇప్పుడు అర్జునుడు ఏం చేశారు, అర్జున్ని తప్పు పట్టడం కాదు, అర్జున్ని జడ్జి చేయడం కాదు, ఈ సిచ్యువేషన్ వస్తే ఏం చెయ్యాలి, మనమేం చెయ్యాలి, ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు మనం ఎటువంటి విధంగా ప్రవర్తించాలి, అందుకు మనం డిస్కస్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే ఆత్మతత్వం. సంస్కృతంలో సాంఖ్యము అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో, భగవద్గీత కాంటెక్స్ట్ లో ఇక్కడ చెప్తున్న ఈ జ్ఞానం కాంటెక్స్ట్ లో చూస్తే ఆత్మయోగం అన్నమాట. ఆత్మతత్వాన్ని అంటే నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి అనే సత్యాన్ని, అసలు సత్యాన్ని, విశ్వ సత్యాన్ని నొక్కి వక్కాణించి తెలియజేసే అధ్యాయం సాంఖ్యయోగం.
ఈ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము, 72 శ్లోకాల చాలా పెద్ద అధ్యాయము. దీన్ని సంక్షిప్త భగవద్గీత అని కూడా అంటారు. ఎందుకంటే గీతలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి సంశయాత్మక స్థితిలో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన జ్ఞానం అంతా కూడా పిన్ టు పిన్ మొత్తం ఈ అధ్యాయంలో ఉంది. ఈ అధ్యాయాన్ని కరెక్ట్గా అధ్యయనం చేస్తే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. ఓకే, సో ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇందులో అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి. ఆత్మతత్వం కవర్ అవుతుంది, స్వధర్మం కవర్ అవుతుంది, కర్మ సిద్ధాంతం కవర్ అవుతుంది, తర్వాత స్థిత ప్రజ్ఞత కవర్ అవుతుంది. దానికి మనం డెవలప్ చేసుకోవాల్సిన లక్షణాలు ఏంటి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన భావనలు ఏ విధంగా ఉండాలి, మన మాట తీరు ఏ విధంగా ఉండాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, స్థితప్రజ్ఞుడు అనిపించుకోవాలంటే అలా అన్నీ ఈ చాప్టర్లో కవర్ అవుతాయి. ఓకే, సో మనం శ్లోకాల్లోకి వెళ్దాం, తాత్పర్యం చూద్దాం. మొదటి శ్లోకం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ మనకి ఎవరు చేస్తున్నారు, ఎవరు చూసి చెప్తున్నారు ఇవన్నీనా? సంజయుడు చూసి చెప్తున్నారు. సో ఈ అధ్యాయం మొదటి శ్లోకం సంజయుడితో స్టార్ట్ అవుతుంది. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను ఈ విధముగా, కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. ఎప్పుడైతే అర్జునుడి హృదయంలో కరుణ పుష్పం ఉదయించిందో, కరుణ ఉద్భవించిందో, కరుణను తట్టి లేపారో, అప్పుడు అర్జునుడికి ఇవన్నీ అనిపించి అర్జునుడి హృదయం కరిగి కళ్ళల్లోంచి నీరు కారుతుంది. అవి అతని వ్యాకుల పాటును, అంటే ఆ ఆ కన్నీళ్ల వెనక ఏంటేంటయ్యా కారణాలంటే వ్యాకులపాటు, శోకము రెండింటినీ తెలుపుతుంది. వ్యాకులం అంటే వ్యధ చెందుతున్నారు, సంశయాల వల్ల అతనికి వచ్చే డౌట్స్, అతని ఎమోషన్స్ డిస్టర్బ్ అయ్యారనమాట. వ్యాకులపాటును తెలియజేస్తుంది, అతని శోకాన్ని కూడా, అతని యొక్క వ్యధని కూడా తెలియజేస్తున్నాయి. అట్టి అర్జునునితో శ్రీ భగవానుడు ఇట్లనెను. అటువంటి అర్జునుడితో, అటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్ లో ఉన్న అర్జునుడితో భగవానుడు ఇట్లనెను. భగవానుడు ఏం చెప్తున్నారో చూద్దాం. కృష్ణుడిలో ఉన్న ఎన్లైటెండ్ మాస్టర్, కృష్ణుడిలో ఉన్న మాస్టరీ. మనం 40 మాస్టర్స్ 40 మెసేజెస్ అనే బుక్ చదువుకున్నాం. అందులో కృష్ణుడు స్వయంగా ఇచ్చిన సందేశాన్ని కూడా విన్నాం. ఎవరైనా వినకపోతే ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఆ బుక్ తలగు ఆడియోస్ యూట్యూబ్లో అన్నిట్లోనే ఉన్నాయి. కృష్ణుడి యొక్క సందేశాన్ని వినండి. ఏం చెప్తారంటే, నేను కృష్ణుడు అనే ఆ జన్మకి అంత ఈజీగా ఏం వచ్చేలా, చాలా జన్మల సాధన తర్వాత, ఎంతో నేర్చుకున్న తర్వాత, 9 జన్మల్లో 7 జన్మల్లో 1000 సంవత్సరాల ఆయుర్దాయంతో ఇన్ని విషయాలు, సాధన, రకరకాల ధ్యాన పద్ధతులు, ఉన్నతలోక మాస్టర్స్తో కనెక్టివిటీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఎందులో స్పెషలిస్టో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని తెలుసుకుని నేర్చుకుని అంతా అయ్యాకే మాస్టర్ ఆఫ్ ది మాస్టర్స్ ది కృష్ణ అయ్యాను అని చెప్పారు. అంటే వాళ్ళు కూడా ప్రయత్న పూర్వకంగా సాధన చేసి చాలా విషయాలు నేర్చుకుని వాటిని రాబోయే జన్మల్లో ఆచరిస్తూ వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఆచరిస్తూ తద్వారా ఇంకొంచెం నేర్చుకుంటూ వాళ్ళు కూడా మాస్టరీ, ఎన్లైటెండ్ మాస్టర్స్ గా మారారు. సో కృష్ణుడిలో ఉన్న మాస్టరీ, ఎన్లైటన్మెంట్ ఏం చేయించింది, ఏం అడుగుతుంది, ఏం చెప్తుంది, ఏం గుర్తు చేస్తుంది అనేది ఈ 2 శ్లోకాలు 2, 3 ఈ 2 శ్లోకాల్లో చాలా విషయాలు తెలియజేస్తారు. చూద్దాం, 2, 3 కలిపి చూద్దాం. శ్రీ భగవానుడు ఇట్లా నేను, ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునికై నడుము బిగింపుము. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ఒకటి విడివిడిగా చూద్దాం. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది. తగని సమయం, ఇది టైం కాదు. దేనికంట? మోహంలోకి వెళ్ళడానికి, మోహంలో చిక్కుకోవడానికి, ఇరుక్కోవడానికి ఇది సమయం కాదు. ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది. ఇంత మోహం ఈ క్షణంలో నీకెందుకు వచ్చింది అని అడుగుతున్నారు. అయితే మోహం ఏ విషయంలో? మోహం అనేది ఒక పెద్ద విషయం. అందులో ఏ విషయంలో మోహం వచ్చింది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. ఏ విషయంలో మోహం వచ్చింది? స్వర్గమును ఇచ్చినదియూ కాదు. అంటే ఈ మోహం వల్ల నీకేమి స్వర్గం వచ్చేదు అంటున్నారు. అర్జునుడికి ఈ మాట కృష్ణుడు ఎందుకు అన్నారు?
ఏ విషయాన్ని పసిగట్టి కృష్ణుడిలో ఉన్న మాస్టరీ, ఎన్లైటెండ్ మాస్టరు ఏ విషయాన్ని, ఏ విషయం కారణంగా, అర్జునుడు చెప్పిన ఏ విషయం కారణంగా మోహము అనే కేటగిరీ తీశారు ఇక్కడ. అర్జునుడు ఏమన్నారు? ఇలాంటి పనులు చేస్తే నరకంలో ఉండాల్సి వస్తుంది. సమాజం, సామాజిక నియమాలు, అతని అణువణువున పాతుకుపోయిన సామాజిక నియమాల కారణంగా నరక ప్రాప్తి వస్తుంది, గౌరవం దక్కదు, కీర్తి దక్కదు, చెడ్డ పేరు వస్తుంది అనే భయాలున్నాయి. భయం కూడా మోహమే. నాకు ఇటువంటి పరిస్థితి వద్దు. ఎందుకు వద్దు? ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే ఆ పని వెనక మన ఉద్దేశం ఏంటి అనేది మనకి క్లారిటీ ఉండి తీరాలి. ఆ ఉద్దేశం ఖచ్చితంగా ధర్మమై ఉండాలి, అవగాహన అయి ఉండాలి. ఇక్కడ ఈ యుద్ధం చెయ్యను అని చెప్పడం వెనక అతని కారణాలని గమనిస్తే నరక ప్రాప్తి, చెడ్డ పేరు, చూడండి, స్వర్గము ఇచ్చినదియో కాదు, శ్రేష్ఠులచే ఆచరింపబడినదియో కాదు, కీర్తిని కలిగించినది కాదు. అంటే కీర్తి కోసము ఆ నరక ప్రాప్తి వద్దు అనే, ఆ నరకంలో ఉండాల్సి వస్తుందేటో అనే భయము. ఇంకా శ్రేష్ఠులు, శ్రేష్ఠుడైన వాడు అర్జునుడి సర్వశ్రేష్ఠుడు అని అంటారు కదా, మరి నువ్వు శ్రేష్ఠుడు అయినప్పుడు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని క్వశ్చన్ చేస్తూ మళ్ళీ దానికి రీజన్ చెప్తున్నా చూడండి. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు. నువ్వు భయానికి లోనవుతున్నావు, నువ్వు పిరికివాడిలా ప్రవర్తిస్తున్నావు, నీకిది ఉచితము కాదు, ఈ సమయంలో ఇది కరెక్ట్ కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. భయం వల్ల ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతున్నావు. హృదయ దౌర్బల్యం, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి అటువంటి పని చెయ్యకు అని ఇప్పుడు ఏం గుర్తు చేశారు? ఇందాక పరికింపుము అన్నప్పుడు ఏం చేశారు? కృతజ్ఞతని, తర్వాత క్షమని తట్టి లేపి కరుణ పుష్పం ఉదయించేటట్టుగా చేశారు కదా. ఇప్పుడు ఈ మాటలతో ఏం చేస్తున్నారు? నువ్వు పిరికి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు, నువ్వు భయానికి లోనవుతున్నావు, ఆ భయం వల్ల ఇన్ఫీరియారిటీలోకి వెళ్తావు. యుద్ధం చెయ్యడం చెయ్యకపోవడం నీ డెసిషన్ నీదే కాదనట్లా. బట్ దాని వెనకున్న రీజన్ ఏంటి? మోహం కారణంగా కాదు. మోహం, ఎటువంటి మోహము? భయం వచ్చింది. ఏమంటారు? స్వర్గప్రాప్తి ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. ఇప్పుడు ఈ ప్రవర్తన వల్ల, ఈ ఉద్దేశం వల్ల వెనక ఉన్న రకరకాల కారణాలు, చూపించిన కారణాల్లోంచి పుట్టుకొచ్చిన మోహం వలన నీకేమి ప్రాప్తించదు. ఏది నువ్వు అనుకుంటుంది ఏది ప్రాప్తించదు. కాబట్టి ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. యుద్ధం వద్దు అని చెప్పడం వెనక నీ రీజన్ నువ్వు చెక్ చేసుకో. ఉద్దేశాన్ని గమనించు అర్జున. ఎందుకంటే ఏ అనుభవం కోసమైతే వచ్చామో ఆ అనుభవం పొందడానికి కొన్ని ఇప్పుడు ఈ వాస్తవాన్ని ఎవరు సృష్టించారు? అర్జునుడు సృష్టించుకున్నాడు కదా. అంటే కేవలం అర్జునుడే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి కారణం. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. ఇంతమంది యొక్క కోరిక అక్కడ అది అలా మేనిఫెస్ట్ అయ్యింది. యుద్ధం అనేది మేనిఫెస్ట్ అయ్యింది. సో ఈ క్షయంలో ఈ భయాన్ని, నీకు భయం వస్తుంది. ఎటువంటి భయం వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇది ఎలా అనుకోవచ్చు అంటే, మనం ఒక పని చేయడానికి బయలుదేరుతాం, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ఒక పని చెయ్యాలి. అది మంచి పనే, ధర్మబద్ధమైన పనే. కానీ ఆ పని చేయడానికి నిర్ణయించుకొని అది ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా భయమేస్తది. ఎవరేమంటారో, నా గురించి ఏమనుకుంటారో, నా మీద నిందలు వేస్తారు కావల్లా, నన్ను ఇలా అనుకుంటారు కావల్లా, నా గురించి అలా అనుకుంటారు కావల్లా, అనవసరమైన అందరి దగ్గర మాటలు పడాల్సి వస్తుంది, వీళ్ళ దృష్టిలో చెడ్డదానిగా, బాధ్యత లేని దానిగా ఉండిపో ఉండిపోవాల్సి వస్తుంది కావల్లా, ఇన్ని క్లాసులు చెప్తుంది, ఇన్ని మాటలు అంటది, కానీ ఇది ప్రవర్తించే తీరు ఈ విధంగా ఉంది, దీనికి ఒక అని
ఇలాగ రకరకాల భయాలు వస్తాయి. వస్తాయా లేదా? మనల్ని పెట్టుకుందాం. ఇక్కడ అర్జునుడి పక్కన పెట్టండి. మనల్ని మన పరిస్థితిలో ఉంచి చూస్తే మనకు అర్థమవుతది. ఈ ఎమోషన్స్ కరెక్టా, రాంగా అని జడ్జ్ చెయ్యొద్దు. ఎవరిని జడ్జ్ చెయ్యొద్దు. ఇటువంటి ఎమోషన్స్ మనకు కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. ఒక సరి అయిన పని చేయాలని చూడండి, మొదట్లో ధ్యాన ప్రచారం చేయాలన్నా, ఇది మాంసాహారం, నిషిద్ధాహారం తినొద్దు అని నలుగురికి చెప్పాలన్నా, ఏదైనా సమస్య వచ్చింది, అమ్మా కర్మ చూసుకోండి అమ్మా, కర్మ విపాకం చేయండి అమ్మా అని చెప్పాలన్నా కూడా మనకి ఎన్ని రకాల భయాలు వస్తాయి. వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు, వాళ్ళు చేస్తారో చేయరు, ఎన్ని మాటలు అంటారో, ఏమంటారో, ఏం చేస్తారో, ఎందుకు వచ్చిన గొడవ, మన పనేదో మనం చేసుకుంటూ పోవాలా, మనం ఎందుకు అందరికీ చెప్పాలి, చెప్పి మనాలు ఒక మాట ఇచ్చి 4 మాటలు ఎందుకు కాయాలి, ధర్మబద్ధమైన పనే, సరి అయిన పనే, నిజమే, అవసరమే, ఉపయోగమే అయినా కూడా ఈ భయాలు ఎందుకు వస్తున్నాయి? నాకెందుకు వచ్చిన గొడవ, ఇది మోహం కాదా, నా గౌరవ మర్యాదలకి భంగం కలుగుతుందేమో, నా గురించి ఇలా అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో అనే భయాలు వస్తాయా రావా? మరి పరమాత్మకి మనము, నేను మారాలనుకుంటున్నానయ్యా, నేను ఉన్నతంగా మారాలనుకుంటున్నాను, నన్ను నేను ఉద్ధరించుకోవాలనుకుంటున్నాను, నా చైతన్యాన్ని ఇంకా ఇంకా విస్తరింపజేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాక, ఆయన మనకి ఏదైతే మన విస్తరణకి, మన ఎదుగుదలకి అడ్డుగా ఉందో అటువంటి పరిస్థితుల్లో మనల్ని పెట్టి, ఇదిగో ఇది నువ్వు దాటగలిగితే ఇదొక అడ్డు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది అడ్డుంది. ఏదో ఆటంకం మనకు మనం ఏర్పరచుకున్నది. ఇది దాటడానికే ఈ పరిస్థితి నీ ఎదురుగా ఉంది. ఈ పరిస్థితి ద్వారా అవగాహన తెచ్చుకొని, ఆ పరిస్థితిని అధిగమిస్తే నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళగలుగుతాం. అదే విధంగా ఇక్కడ అర్జునుడికి ఇటువంటి పరిస్థితి అనేది కల్పించబడింది. అది ఎవరి వాస్తవాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. అది ఉంది, లెర్నింగు ఉంది. అన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు భయాల వల్ల మళ్ళీ వెనకడుగు వేస్తున్నావు. అంటే ఉద్దేశం ఎప్పుడూ కూడా మన పరిగణలో ఉండాలి. ఉద్దేశంలో కూడా ఇన్ఫీరియారిటీలు, భయాలు కాదు, ధర్మం ఉండాలి. అది ఇక్కడ తట్టి లేపుతున్నారు. కృష్ణుడు అర్జునుడికి ఈ విషయాన్ని తట్టి లేపుతున్నారు. ఏం ఇక్కడ ఒకటే మాస్టర్స్. ఎన్‌లైటన్‌మెంట్, మాస్టరీ. మనలో అంతర్గతంగా దాగి ఉండి, మనం ప్రదర్శించలేని మన మాస్టరీని పరమాత్మ ఎవ్వరి ద్వారానైనా దాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మన ట్రైనర్ ఎప్పుడూ కూడా మనలోన హ్మ్, ఏదైతే మనకి ఆటంకంగా ఉందో, దేన్నైతే మనం దాటలేకపోతున్నామో అటువంటి పరిస్థితులు మరలా, 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 మరలా కల్పించబడతాయి. అందులోంచి బయట పడాలి అంటే అసలు అటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎందుకు వణుకుతున్నాము? మనం ఎందుకు దాన్ని దాటలేకపోతున్నాము? ఏంటి ఆ కారణం? మన మనకి మనమే అడ్డుగా నిలబడేంత కారణాలు ఏంటి? అనేది మనం తరిచి, తరిచి చూడాలి. ఇక్కడ కృష్ణుడు అవి చూపిస్తున్నారు అర్జునుడికి. అది చూపించాక ఇప్పుడు అర్జునుడు ఒక 5 శ్లోకాలు 4-8 4, 5, 6, 7, 8 ఈ 5 శ్లోకాల్లోన మళ్ళీ తన కారణాలు ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కదా! చెక్ యువర్ సెల్ఫ్. నీలో పిరికితనం వచ్చింది. భయమొచ్చింది. హృదయ దౌర్బల్యం వచ్చింది. ఆ పిరికితనం వల్ల హృదయ దౌర్బల్యానికి, ఇన్ఫీరియారిటీకి లోనవుతున్నావు. నువ్వేమంత తీసి పారేసే క్యారెక్టర్ ఏం కాదు. నువ్వు శ్రేష్ఠుడివే. కానీ శ్రేష్ఠుడిలా ప్రవర్తించట్లేదు. శ్రేష్ఠుడివే. కానీ నీ శ్రేష్ఠతని నువ్వు ప్రదర్శించట్లేదు. నీ మాస్టరీని నువ్వు ప్రదర్శించట్లేదు. అది చెప్తున్నారిక్కడ. అందరిలోనూ ఒక మాస్టరీ ఉంటది. మనలో కూడా దివ్యత్వపు లక్షణాలుంటాయి. మంచి ఉంటది. సరి అయినది, సమయానికి తగ్గట్టుగా ప్రదర్శించాల్సిన సరి అయిన గుణం ఉంటది. కానీ ఇక్కడున్న ఈ జీవుడు కొన్నిట్లో ఇరుక్కొని ఉంటాడు చూసారా? మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, మనం ఉండే సమాజం కావచ్చు, మన మీద మనం పెట్టుకున్న అభిప్రాయాలు కావచ్చు. నేనిది అని నేనొక అభిప్రాయం పెట్టుకుంటా. దాన్ని దాటడానికి ఇష్టపడను. దాన్ని బ్రేక్ అవుతదండి. ఏ పరిస్థితి ఏ ఏ ఏ దేనివల్లైనా సరే నా పట్ల నాకున్న అభిప్రాయం బ్రేక్ అవుతది అంటే నేను భయపడతా. దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. అదలా నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తా. అలాగా అక్కడే ఆగిపోతాను గదా! నేనిది అనే ఒక గుర్తింపు నాకు నేను ఇచ్చేసుకున్న తర్వాత, ఆ గుర్తింపుని దాటడానికి గాని, ఆ గుర్తింపు చెడిపోతాదేమో అనే పరిస్థితులు వచ్చినప్పుడు గాని, నేను వెనకడుగేస్తాను.
అంతేగాని అది కూడా దాటాలి, అది దాటితేనే ఇంకొంచెం విస్తరిస్తాము, ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతాము, ఇంకొంచెం జ్ఞానం పొందుతాము, ఇంకొంచెం మనల్ని మనం ప్రకాశింపజేసుకుంటాము, మన చైతన్యాన్ని మనం ప్రకాశింపజేసుకుంటాము అనేది అర్థమైన రోజు ఈ గుర్తింపుని వదిలేస్తాం. అర్థమవుతుందా? ఇలాగ ఇది జరుగుతుంది ఇక్కడ. ఇది అయ్యాక అప్పుడు అర్జునుడి మాట. అర్జునుడు ఏమంటున్నారు చూద్దాం. ఇది మళ్ళీ, మళ్ళీ అయింది కదా చెకింగు. మళ్ళీ చెప్తున్నారు కదా! ఏంటి? ఎక్కడ ఫాల్టు? నీలో ఉన్న దివ్యత్వం, నీలో ఉన్న మాస్టరీని, శ్రేష్టతని తట్టి లేపు. నువ్వు శ్రేష్ఠుడివే. ఇంకా నీలో ఇంకా శ్రేష్టత ఉంది. కానీ ఇప్పుడేమొచ్చింది? తగని సమయంలో మోహమొచ్చింది. ఆ మోహం వల్ల కీర్తి రాదు. శ్రేష్ఠులు ప్రవర్తించాల్సిన విధానము కాదు. ఆహ్, ఏంటది స్వర్గము ప్రాప్తించదు. కావున ఓ అర్జున పిరికితనమునకు లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. ఈ పిరికితనం వల్ల ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతున్నావు. అక్కర్లేదు. అవసరం లేదు. చెక్ చెయ్యి, చెక్ చెయ్యి. మరలా చెక్ చెయ్యి. కారణాన్ని జూసుకో. ఒక చర్య చేసేటప్పుడు ఆ చర్య వెనక మన కారణం ఏంటి అనేది మనకి తెలియాలి. మనకి ఆ కారణం పట్ల క్లారిటీ ఉండాలి. ఆ కారణము ధర్మబద్ధమైనది ఉండాలి. సరి అయినదై ఉండాలి. కారణం మన పరిగణలో ఉండాలి. సరి అయినదై ఉండాలి. ఓకే. అది చెప్పాక అర్జునుడు ఏమంటున్నారో చూద్దాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ హరిసూదన, ఈ ఇరువురు నాకు పూజ్యనీయులు. మీరు పిరికితనం అంటున్నారు. ఓకే. నాకు అర్థమైంది. సరే. స్వర్గప్రాప్తి ఇవన్నీ నాకు ఆ సంబంధం లేదు. అవి కూడా పక్కన పడేస్తాను. అవి కూడా నాకొద్దు. ఇంకా స్వర్గం, నరకం ఇవన్నీ కూడా నాకు వాటికంటే కూడా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడొచ్చింది మళ్ళీ. తరిచి తరిచి చూడాలి. మనల్ని మనం తరిచి తరిచి చూడాలి. అప్పుడు దేన్ని ఏది ఇంపార్టెంటు, ఏది ఇంపార్టెంట్ కాదు. రీజన్. ఒక పని చేయడం వెనక రీజను ఏంటి? దేనికి ప్రాముఖ్యత? ఇప్పుడేమంటున్నారు? ద్రోణాచార్యుడు, భీష్మ పితామహులు ఈళ్ళిద్దరూ పూజనీయులు. గౌరవించదగిన వాళ్ళు. మన్ననలు అందుకోదగిన వాళ్ళు. అటువంటి వాడిని గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ చంపడం ఏంటి? నాకు మనసు అంగీకరించట్లా. వాళ్ళని ఎదిరించి బాణాలతో వాళ్ళతో ఎలా పోరాడను? ఈ ఇరువురు నాకు పూజ్యులు. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుటకు నాకు శ్రేయస్కరమే. వీళ్ళు మహానుభావులు. వాళ్ళని చంపే బదులు, వాళ్ళ మృత్యువుకి నేను కారణమయ్యే బదులు, నా చేతులారా వాడిని చంపే బదులు బిచ్చమెత్తుకొనైనా సరే అడుక్కుని తింటానయ్యా! కానీ చంపను. నాకదింకా బెటర్ అనిపిస్తుంది. కనీసం నేను ప్రశాంతంగా ఉంటాను. చంపిన తర్వాత నేను ప్రశాంతంగా ఉండలేను. కాబట్టి వాళ్ళని చంపే బదులు బిచ్చమెత్తుకొనైనను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. అదింక బెటర్ అనిపిస్తుంది. శ్రేయస్కరం అనిపిస్తుంది. ఇంతటి లోకం ఏ లోకమైతే నన్నొక శ్రేష్ఠుడుగా సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునుడు ఆహా! ఓహో! అని పొగిడిందో ఆ లోకం అయ్యా ఇప్పుడు ఆ లోకం దృష్టిలో కూడా, ఆ సమాజంలో కూడా నేను బిచ్చమెత్తుకొనైనా ఉంటాను గాని వాళ్ళని చంపను. అంటే అంత మన సమాజంలో బిచ్చమెత్తుకోవడం అంటే చాలా లోకుగా చూస్తాం కదా! చులకనగా చూస్తాం కదా! హేళనగా చూస్తాం కదా! అంత హేళనమైన, హేయమైన పని చేయడానికి కూడా నేను రెడీ. ఇది అంతకంటే ఘోరమైన పని అని చెప్తున్నారు. చెప్తూ ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును గదా! వీళ్ళిద్దరిని చంపితే వాళ్ళ రక్తంతో తడిసిన భోగాలనే కదా నేను భోగించాలి. వాళ్ళ రక్తంతో తడిచిన ఆ రాజ్యము, ఆ సంపదలనే కదా నేను భోగించాలి. అందుకు నాకది నచ్చట్లేదు. అది కరెక్ట్ అనిపించట్లేదు. అంటే అర్జునుడు ఇంకా చెక్ చేసుకుంటున్నారు. ఇంకా చెక్ చేసుకుంటున్నారు. ఇంకా చెక్ చేసుకొని తనలో ఉన్న కరుణ పర్సెంటేజ్‌ని మెల్లగా పెంచుతున్నారు. అంటే విమర్శను కూడా పక్కన పడేశారు. ఇప్పుడు విమర్శ పోయింది. ఇవన్నీ పోయాయి. జస్ట్ కరుణ మాత్రమే. కృతజ్ఞత, క్షమ, కరుణ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా రిఫైన్ అవుతున్నారనమాట. తన ఆలోచనలు, తన ఉద్దేశాల్ని ఇంకా పరిగణలోకి తీసుకొని ఇంకా రిఫైన్ అవుతున్నారు. అవుతూ ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా? లేక చేయకుండుట శ్రేష్టమా? ఈ యుద్ధం చేయడం శ్రేష్టమా? చేయకపోవడం శ్రేష్టమా? అనునది ఎరుంగము తెలియట్ల.
అర్థం కావట్లే. ఇప్పుడు ఈ జంక్షన్‌లో ఈ మొమెంట్‌లో ఇక్కడ చూడండి అర్జునుడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో. యుద్ధం చేయడానికి యుద్ధ భూమికి వచ్చి రథాన్ని మధ్యలో పెట్టేంత వరకు కూడా యుద్ధం చేసే ఉద్దేశంతోనే వచ్చారు. యుద్ధంలో అందరూ చనిపోతారని తెలిసే వచ్చారు. ఓకే. అక్కడి నుంచి ఎప్పుడైతే పరికించి చూడు అని క్షమ, కృతజ్ఞత వీటన్నిటిని తట్టి లేపారో, అక్కడ కరుణపుష్పం ఉదయించి నేనెవరిని చంపను అని చెప్తూ, వాడు సృష్టించిన వాస్తవం అన్నట్టుగా విమర్శిస్తూ విమర్శొచ్చింది. విమర్శ తర్వాత మళ్ళీ సామాజిక నియమాలు వాటి వల్ల భయాలొచ్చాయి. భయాలొచ్చాక మళ్ళీ కృష్ణుడు మళ్ళీ పరీక్ష పెట్టారు. తెలియజేశారు. అతనిలో ఉన్న ఉద్దేశాన్ని అతనికి తెలియజేశారు. అంటే మనలో ఉన్న కొన్ని పనులు చేయడం వెనక మనలోనే మనకి తెలియని మన ఉద్దేశాన్ని పరమాత్మ మనకి తెలియజేస్తారు. నీలో ఈ దుర్గుణం ఉంది. ఈ దుర్గుణం కారణంగానే నువ్విలా ప్రవర్తిస్తున్నావు. ఇది నీ ప్రవర్తన వెనక కారణం అని చెప్పి మన ఇంట్యూషన్ మనకి చెప్తూ ఉంటది. పరమాత్మ క్లారిటీ ఇస్తుంటారు. అది మనం గ్రహించాలి. మన హృదయం నుంచి, మన ఏడో శరీరం నుంచి సందేశం అందుతుంటది. ప్రతి పరిస్థితిలో మన గురువొచ్చి కూర్చోరు. మన బుర్రలో ఏం జరుగుతుందో మన గురువుకి తెలీదు. కానీ గురువు ఏం చెప్తారు? ధర్మ మార్గాన్ని తెలియజేస్తారు. ఇది సరి అయినది, ఇది సరికానిదనే జ్ఞానాన్ని అందిస్తారు. ఆ జ్ఞానాన్ని సమయానికి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేయాల్సింది మనమే గదా! ఆ ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు పరమాత్మ ఇది, ఇది అని రిమైండ్ చేస్తుంటారనమాట. అదే అంతర్యామి అయిన కృష్ణుడు అన్నారిక్కడ. కృష్ణులో ఉన్న మాస్టరీ, ఎన్‌లైటెండ్ మాస్టరు ఆ విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడైతే అది తెలియజేశారో, మోహంలో ఉన్నాము, పిరికితనంలో ఉన్నావు, భయమొచ్చింది అని క్లారిటీ ఇచ్చారో, అది కూడా దాటి మళ్ళీ చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకొని ఇప్పుడు ఇది కారణం. ఈ యుద్ధం చేయడం శ్రేష్టమో, శ్రేష్టం కాదో తెలియట్లా. ఎరుగము. అంతేకాదు యుద్ధమున వారిని మనము జయింతుమా? లేక మనలను వారు జయింతురా? వారిని మనం జయింతుమా? మనం గెలుస్తాం. వారి మీద మనం గెలుస్తామా? మనల్ని వాళ్ళు గెలుస్తారా? అది కూడా తెలీదు. రిజల్ట్ ఏమవుతదో తెలీదు. చెయ్యడం కరెక్టో రాంగో కూడా తెలీదు. ఏది శ్రేష్టమో, ఏది శ్రేష్టం కాదో తెలీదు. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. మనకి ఆత్మీయులు. ఇప్పుడు ధార్తరాష్ట్రులు ఆత్మీయులు అయిన వాళ్ళు. పరాయి వాళ్ళు కాదు. అయిన వాళ్ళు అని అంగీకరిస్తూ వాళ్ళే మనల్ని చంపడానికి ఇక్కడ నిల్చొనున్నారు. మనల్ని ఎదిరించి పోరాడడానికి ఇక్కడ నిల్చొనున్నారు. మనల్ని వ్యతిరేకిస్తూ. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము. వాళ్ళని ఆత్మీయులను చంపి ప్రశాంతంగా జీవించడం అనేది మనకి నచ్చదు అని ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నారు. చెప్తూ కార్పణ్య దోషము పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. పిరికితనం వల్ల నా స్వభావాన్ని కోల్పోయాను. అంటే ఇప్పుడు పోరాడాలి అనే కోరిక కూడా పోయే. అంతవరకు స్వభావం అదే గదా! యుద్ధం చెయ్యాలనే స్వభావమే గదా! అది కూడా ఇప్పుడు పోయింది. ఇప్పుడేం చేయాలి నాకు తోచట్లా. ఇప్పుడు నాకేం చెయ్యాలో తోచట్లా. ధర్మ ధర్మార్థమములు ధర్మ అధర్మములు సారీ. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నాను. అంతకుముందు నేను తీసుకున్న నిర్ణయం ధర్మమా? లేదంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ధర్మమా? అంతకుముందు తీసుకున్న నిర్ణయం అధర్మమా? ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం అధర్మమా? అంటే యుద్ధం చెయ్యాలనేది, లేదంటే యుద్ధం ఆపాలనేది, చెయ్యకూడదనేది. ఏది ధర్మమో, ఏది అధర్మమో నాకు అర్థం కావట్లేదు. ధర్మ, అధర్మముల విచక్షణ. నా విచక్షణ జ్ఞానం కూడా పనిచెయ్యట్లా. కర్తవ్యం ఏది ప్రస్తుతం నా కర్తవ్యం ఏంటి అనేది నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు బోధపడట్లేదు. నాకు నిజముగా శ్రేయస్కరమైనది తెలుపుము. ఇంక ఇప్పుడు పూర్తిగా సరెండర్. ఎప్పుడైతే మనకి కొన్ని పరిస్థితుల్లో ఏం జెయ్యాలో, ఏం జేయకూడదో, ఏది సరైనదో, ఏది సరికానిదో అనే నిర్ణయం తీసుకోలేకపోతాం. క్లిష్ట పరిస్థితులొస్తాయి మన జీవితంలో గూడాన. చాలా మందికి ఈ డ్రీమ్స్ ద్వారా దగ్గరకొచ్చిన వాళ్ళు, సమస్యలతో దగ్గరకొచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ చాలా మందికి క్లిష్ట పరిస్థితులుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలిరా భగవంతుడా? కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం అనే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం నిర్ణయం తీసుకోవాలి? అర్థం గావట్ల.
తెలియట్లా. అప్పుడు ఏం చెయ్యాలా? మౌనం అయిపోవాలా. మౌనం అయిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి పరమాత్మ నాకు సజెషన్ ఇవ్వండి. ఈ పరిస్థితికి నన్ను నేను సరెండర్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం ఎవరికి సరెండర్ అవ్వాలి? సిట్యుయేషన్‌కి సరెండర్ అవ్వాలి. సిట్యుయేషన్‌కి సరెండర్ అయినప్పుడే, పూర్తిగా దాన్ని అంగీకరించినప్పుడే, ఆ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చెయ్యాలి అనే సలహా తెచ్చుకోగలుగుతాం. పొందగలుగుతాం. పొందిన సలహాని రకరకాల ఏమంటాము లాజికల్ మైండ్‌ని వాడి ఆ సలహాని చెడగొట్టుకోకుండా ఆచరించగలుగుతాం. పరమాత్మ సందేశం ఇస్తారు. ధర్మబద్ధమైనదే సరియైన సందేశమే ఇస్తారు. మన అంతర్యామి నుంచి మనకొస్తది. మన ఇంట్యూషన్ మనకు తెలియజేస్తది. మనం ఫాలో అవ్వడం అనేది ఒకటుంది గదా! ఈ ఫాలో అవుతాం అన్నప్పుడు మళ్ళీ లాజికల్ మైండ్ లేస్తది. మళ్ళీ మనసు లేస్తది. మళ్ళీ అడ్డుపడతది. అదే పొరపాటు చేయకూడదు. ఇక్కడ పూర్తిగా సరెండర్ అయ్యాడు అర్జునుడు. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. ఏది శ్రేయస్కరమో, నాకు ఏది శ్రేయస్కరమో, నా పరిస్థితి నీకు తెలుసు. నా మనసు తెలుసు. నా సిట్యుయేషన్ తెలుసు. నా జంజాటం తెలుసు. నా ప్రశ్నలు తెలుసు. నేనేం చేయాలనుకోనొచ్చాను, ఏం చేస్తున్నాను, ఎందుకిలా చేస్తున్నాను, ఏంటి అన్నీ మీకు అర్థమవుతున్నాయి. సో, మీరే చెప్పగలరు నాకు. మీరేం చెప్తే నేను వింటా. శ్రేయస్కరమైన దాన్ని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను. ఉపదేశింపుము. ఇందాక కృష్ణుడు చెప్పిన 2 సెంటెన్సులతో అర్జునుడిలో ఉన్న ఎన్‌లైటన్‌మెంట్‌ని తట్టి లేపారు. అయ్యా! నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు. నీలోనూ దివ్యత్వం ఉంది. నీలోనూ మాస్టరీ ఉంది. నీలో మాస్టర్‌ని తట్టి లేపు. నీకర్థమవుతది. నేను చెప్పడం ఎందుకు? నీకే తెలుసు. అన్నట్టుగా ఇవన్నీ ఏంటిది కార్పణ్య దోషము, శ్రేయస్కరము, స్వర్గమిచ్చినది గాదు, కీర్తినిచ్చినది కాదు, హృదయ దౌర్బల్యంకెందుకు లోనవుతున్నావు, పిరికితనమొచ్చింది. ఇయన్నిటితో అర్జునుడిలో ఉన్న మాస్టరీని, ఎన్‌లైటన్‌మెంట్‌ని తట్టి లేపారు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు పూర్తిగా సరెండర్ అయ్యారు. ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వం ఉంటది. ఏదైతే కొన్ని జన్మలుగా మనం డక్కాముక్కీలు తిని, కింద పడి, మీద పడి, లేచి, చేసి, కష్టపడి అలవర్చుకున్నామో, దాన్ని ఆచరించగలగాలి పరిస్థితొచ్చినప్పుడు. సమాజం యొక్క భౌతిక పరిస్థితుల యొక్క ప్రభావంలో పడి, మొహంలోకి వెళ్ళిపోయి, భయాల్లోకి వెళ్ళిపోయి, మాస్టరీని ఆచరించడం కూడా మర్చిపోతాం చాలా విషయాల్లో చాలా సార్లు. అది భగవంతుడు మనకి గుర్తు చేస్తారు. మనం సరెండర్ అయితే. ఇంకా శిష్యుడను, శరణాగతుడను ఉపదేశింపుము అని చెప్పి, ఇంకా ఒక మాట చెప్తారు. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో గూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదాహము చల్లారును ఉపాయము గాంచలేకున్నాను. ఇప్పుడు అర్జునుడు తనలో ఉన్న గుణాన్ని గుర్తించారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. రాజ్య అధికారము, సుర ఆధిపత్యము. సురలోకముల మీద ఆధిపత్యము. నాకు అక్కడ ఆధిపత్యాన్నిచ్చిన, అంటే స్వర్గం మీద ఆధిపత్యాన్నిచ్చినా, రాజ్యాన్ని పరిపాలించే అధికారం ఇచ్చినా కూడా, ఈ శోకము చల్లారినట్లుగా అనిపించట్లేదు. అంతలా ఉంది నాలో. అది నాకిప్పుడు అర్థమవుతుంది. నా ఇంద్రియములు దహించి వేయుచున్నవి. నా సత్యం నాకు అర్థమవుతుంటే, నా పరిస్థితి ఈ విధంగా ఉంది. సిరి సంపదలతో గూడిన తిరుగులేని అధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను. స్వర్గం లోకం మీద ఆధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదాహము చల్లారును ఉపాయము గాంచలేకున్నాను. అంటే ఇక్కడ అర్జునుడు ఆధిపత్యము కోరుకున్నారు, అధికారము కోరుకున్నారు. అంటే యుద్ధానికి సిద్ధమవడానికి వెనకున్న గుణాన్ని ఇప్పుడు గుర్తించారాయన. అయితే ఆ గుణం ఎందుకొచ్చింది? ఆ గుణం అతని చేత ఈ పని ఎందుకు చేయించింది? లెర్నింగ్ కోసం. ఇప్పుడు అధికారం, ఆధిపత్యం అనే గుణాన్ని సద్గుణంగా మార్చాలి అంటే, అటువంటి పరిస్థితులు వస్తే, ఆ పరిస్థితుల ద్వారానే మనం దాన్ని లెర్నింగ్‌గా మార్చగలం.
మాస్టర్స్ ఒకటి చెప్తున్నా, మరలా మరలా చెప్తున్నా, ఇక్కడ ఎవరూ కరెక్ట్ కాదు, ఎవరూ రాంగ్ కాదు. కొన్ని పరిస్థితులు మనం సృష్టించుకున్నాం. మన వాస్తవాన్ని మనం ఎందుకు సృష్టిస్తాము? ఆ వాస్తవం ద్వారా మనలో ఉన్న గుణాలను కావచ్చు, కోరికలను కావచ్చు, దేన్నైనా జ్ఞానంగా మార్చడానికి సృష్టించుకుంటాం. ఈ పరిస్థితి నేను ఎందుకు తెచ్చుకున్నాను అనే క్లారిటీ నాకొచ్చినప్పుడు, తెలిసి గాని, తెలియక గాని ఆ పరిస్థితుల ద్వారా నేను ఇంకో కొత్త దుష్కర్మ చెయ్యను. ఆ పరిస్థితిని కేవలం లెర్నింగ్‌గానే చూస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు మనము మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో పెట్టబడతాం. నా బతుకు చాలా కష్టంగా ఉంది. చాలా ఘోరంగా ఉంది. అసలు ఇంట్లో వాళ్ళు అస్సలు అర్థం చేసుకోరు. ప్రతి దానికి వితండవాదం చేస్తారు. ప్రతి దానికి ఎదిరిస్తారు. వాళ్ళెలా చెప్తే నేను అలానే వినాలి. ఇంత ఘోరంగా ఎవరికీ ఉండదు అని చాలామంది అంటుంటారు. నేనే అన్నాను ఎవరి వరకు ఎందుకు? అనుకునేదాన్ని. అనేదాన్ని. అయితే ఇంత ఘోరమైన పరిస్థితుల్లో నేనెందుకున్నాను? నాకేమైనా బుద్ధి లేదా? ఇలాంటి పరిస్థితుల్ని, ఇలాంటి లైఫ్‌ని నేనెందుకు డిజైన్ చేసుకున్నాను? ఏం నేర్చుకోవడానికి డిజైన్ చేసుకున్నాను? ఇటువైపు నేను ఆలోచిస్తే, ఏ లెర్నింగ్ కోసం నేను ఈ సిట్యుయేషన్ తెచ్చుకున్నానో, ఆ పరిస్థితిని ఆ లెర్నింగ్‌గానే చూస్తాను. ఇప్పుడు ఎక్కువగా పని చేయాల్సొస్తుంది. శ్రమ, శ్రమ, శారీరక శ్రమ అంటే ఎలా ఉంటది? అది నేను తెలుసుకున్నాననుకోండి, తెలిసి గాని, తెలియక గాని ఎవరిని అటువంటి శ్రమ చేయమని ఫోర్స్ చేయను. ఎందుకంటే నాకు ఆ అనుభవం అవుతుంది. నేను ఆ అనుభవాన్ని పొందుతున్నా. ఆ అనుభవం పొందిన నేను ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకుంటా. ఈ పని చేస్తే ఒళ్ళు ఇంతగా శ్రమకు లోనవుతది. కాళ్ళు, చేతులు ఇంతగా నొప్పి పుడతాయి. ఇంతగా అలిసిపోతది శరీరం. ఇంతసేపు చేసిన తర్వాత కాసేపు కూర్చుంటేనే రిలాక్స్ అవ్వగలము. అవునా కాదా? అటువంటి ఆ పరిస్థితిని అనుభవంగా మార్చామే అనుకోండి, ఇంకొకళ్ళకి అంత కష్టమైన పని ఇవ్వగలుగుతామా? ఆ కష్టాన్ని ఎదుటివాడి కష్టాన్ని, శరీరం యొక్క శ్రమని అర్థం చేసుకొని, చాలురా ఈ రోజుకి ఇది చాలు. ఇంక అంతకు మించి కష్టపడకు వదిలేయి. మళ్ళీ చేసుకుందాం అంటాం. లేకపోతే ఏం చేస్తాం? ఏం డబ్బులిస్తున్నాను గదా! చెయ్యి. నువ్వు ఆ టైం నుంచి ఈ టైం వరకు చేస్తానన్నావు. చెయ్యి. మధ్యలో ఏంటి కూర్చుంటున్నావు? అంటామా లేదా? మన ప్రవర్తనలో మార్పు గమనించండి. ఒక పరిస్థితిలో నేను పెట్టబడ్డాను అంటే, ఆ పరిస్థితి ద్వారా నేనేం నేర్చుకోవడానికి పెట్టబడ్డాను అని మన దృష్టిని, మన ఫోకస్‌ని అటువైపు మళ్ళించినప్పుడు, ఆ పరిస్థితి ద్వారా మనం ఆ లెర్నింగ్ తీసుకుంటాము. ఎప్పుడైతే ఆ పరిస్థితిని లెర్నింగ్‌గా మార్చామో, మరలా, మరలా అలాంటి పరిస్థితులు మన జీవితంలో రావు. ఫస్ట్ పాయింట్. రెండోది ఆ అనుభవం అవుతుంది కాబట్టి, అటువంటి కష్టం మనకు అర్థమవుతుంది కాబట్టి, ఇంకోళ్ళని ఆ విధమైన కష్టానికి గురి చెయ్యము. అంటే కొత్త దుష్కర్మలు చెయ్యము ఆ గుణం కారణంగా. కర్మ జ్ఞానంగా మారిందా లేదా? మరి పరమాత్మ మనకటువంటి సందేశాలు ఇస్తున్నారా లేదా? మరి మనం తీసుకోవాలా వద్దా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయనకు అర్థమైంది. అధికారము, ఇంకా ఆధిపత్యము. ఈ రెండిటి వల్లనయ్యా నేనింత వరకొచ్చా. నాకిప్పుడు అర్థమైంది. కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ శోకదాహము చల్లారును ఉపాయము గాంచలేకున్నాను. ఇప్పుడు నేను ఈ వాస్తవాన్ని సృష్టించేశా. ఈ వాస్తవంలో ఉన్నాను నేనిప్పుడు. ఇప్పుడు నాకేం చేయాలో తోచట్లేదు. ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది ధర్మము, ఏది అధర్మము. ముందుది ధర్మమా? అధర్మమా? ఇప్పుడు నిర్ణయం ధర్మమా? అధర్మమా? నాకర్థం కావట్ల. మీరు చెప్పగా చెప్పగా నన్ను నేను తరిచి చూసుకున్నా. తరిచి చూసుకోగా నాకిది అర్థమయింది. ఇప్పుడు ఈ విషయం తెలిసొచ్చింది. ఎందుకు ఈ గుణం ఉంది? ఈ గుణం యొక్క లెర్నింగ్ కోసం ఈ పరిస్థితిని తెచ్చుకున్నా. ఇది మనం తెచ్చుకోవాల్సిన క్లారిటీ. ప్రతి సిట్యుయేషన్ నుంచి, మనం ఉండే ప్రతి పరిస్థితి, మనం ఎదుర్కొనే ప్రతి మాట, చేత, కలిగే బాధ, భావోద్వేగం ప్రతి దాని వెనక కారణం ఉంది, ఉంది, ఉంది. అది కూడా మనం సృష్టించుకున్న కారణమే. ఈ వాస్తవం మనం సృష్టించిందే. ఏ కారణంతో సృష్టించాము, ఏ కారణాన్ని జ్ఞానంగా మార్చడానికి సృష్టించామనేది మనం చెక్ చేసుకొని తీరాలి. మనకి వంశీ సారు చక్కగా ఏమిచ్చారు? కర్మ సిద్ధాంతం ఇచ్చారు. కళలిచ్చారు. ఇంతకు మించి ఎవరికైనా ఏం గావాలండి? ప్రతి క్షణం చెకింగ్‌లోకి వెళ్ళిపోవాలి. ప్రతి క్షణం చెకింగ్‌లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఎందుకు? ఈ పరిస్థితిలో నేనెందుకు ఉంచబడ్డాను? ఈ మాట నేనెందుకు పడాల్సొచ్చింది? నేను ఈ మాట ఎందుకు అన్నాను? అర్జునుడు తనకే తెలియని తనలో అంతర్గతంగా ఉన్న తన గుణాన్ని తన నోటితో తను వెళ్ళగక్కారు. అందుకే కొన్ని సార్లు మన నోటి నుంచొచ్చే మాటలు గూడా మనం వినాలి.
మన నోటి నుంచి వచ్చే మాట, మన ఇంట్యూషన్ కూడా మనకి సమాధానమే అంటారు. మాస్టర్స్ అంటారు, సార్ అంటారు, నీ మాట నువ్వు వింటున్నావా? నీ నోటి నుంచి వచ్చే మాట నువ్వు వింటున్నావా? చాలా సార్లు చెప్పేవారు సార్. నువ్వు క్లాస్ చెప్తావు. చెప్పిన తర్వాత నీ క్లాస్ నువ్వు విను. నీకే ఆశ్చర్యమేస్తది. నీకింత విషయం తెలుసా అని. ఆ టైంలో నీ ఆత్మ ఆ సందేశాన్ని ఇవ్వచ్చు. ఈ టాస్క్ మీద నువ్వొచ్చావు. ఈ ప్రణాళిక వేసుకొని నువ్వొచ్చావు అని నీ ఆత్మ నుంచి అందొచ్చు. లేదంటే పరమాత్మ నుండి అంచొచ్చు. నువ్వు అందించే దైవం, నువ్వు నమ్మే దైవం నుంచి రావచ్చు. ఎవరి నుంచైనా రావచ్చు. కాబట్టి మన మాట, నోటి నుంచొచ్చే మాట ఎవడు విన్నా వినకపోయినా మనం వినాలా. మనం వినాలా. మనం వింటే అందులోంచి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ అర్జునుడు చెప్పాక అప్పుడు మళ్ళీ కృష్ణుడు స్టార్ట్ చేశారు. ఏం చెప్తున్నారో చూద్దాం. సంజయుడు. సంజయ్ ఉవాచ. నెక్స్ట్ 9వ శ్లోకం. సంజయ ఉవాచ. సంజయుడు పలికిన, ఓ రాజా, ఈ విధంగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన కృష్ణునితో, శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, గుడాకేశుడు అంటే చిన్న నిద్ర, ఎక్కువ నిద్రక్కర్లా, నిద్రని జయించిన వాడు అని అర్థం. ఓకే. గుడాకేశుడైన అర్జునుడితో అర్జునుడు నేను యుద్ధము చేయను అని స్పష్టంగా నుడివి మౌనం వహించెను. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఏమైనా చెప్పు కృష్ణ, నేను యుద్ధం చేయను, ఇదైతే నిర్ణయించుకున్నా అని చెప్పి మౌనం అయిపోయారు అంతర్యామి అయిన కృష్ణునితో. అప్పుడు, ఓహో ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. ఎప్పుడైతే ఈ గైడెన్స్ అనేది అందుతూ అర్జునుడు తనని తాను తెలుసుకున్నారో, తనని తాను తరిచి చూసి తనలో ఏముంది ఏంటి అని అర్థం చేసుకున్నారో, ఎప్పుడైతే ఇంకొంచెం ఎన్లైటన్మెంట్, ఇంకొంచెం మాస్టరీ బయటపడిందో, తనని తాను తెలుసుకున్నారో, ఆ కృష్ణుడు నవ్వుతున్నారు. అమ్మయ్యా, ఇప్పటికి ఒక క్లారిటీకి వచ్చావయ్యా, నువ్వు ఎందుకు ఈ పని చేసావనేది నీకు ఇప్పటికి అర్థమైంది. అంటే మన పని వెనక మన ఉద్దేశాన్ని తెలియజేయడానికే భగవంతుడు నానా పాటలు పడతారు. మన గురువు నానా పాటలు పడతారు. మన ఆత్మ నానా పాటలు పడతది. మన పూర్ణాత్మ నానా పాటలు పడతది. నేను ఇచ్చి పంపించిన సంచి ఇది. ఇది నేర్చుకోవడానికే నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఆ ఎరుక తెచ్చుకో. అది నేర్చేసుకో. పని అయిపోతది. అక్కడితో టాస్క్ కంప్లీట్ అయిపోతది. మరలా అనుభవించక్కర్లేదు అని మన ఆత్మ కూడా కొట్టుకుంటుంటది. పరిస్థితికి తగ్గట్టు. అందుకే ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాల. మనకొచ్చే సందేశం ఎవరి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఎవరు తెలియజేస్తున్నారు? ఇది మనకి మన ఆత్మ నుంచి వస్తుందా? ఏంటి? భగవంతుడి నుంచి వస్తుందా? ఏం చెప్తున్నారు? చెప్తున్న మాట బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లేదు ఇంకా మనకు డౌట్ ఉంది, ధ్యానంలో కూర్చోండి. కనుక్కోండి. మాస్టర్స్, నాకు ఈ మాట వినిపించింది. నాకు ఇది ఇలాగ అనిపించింది. ఇలాంటి సిట్యుయేషన్‌లో అనిపించింది. దీని అర్థం ఏంటి? నాకు ఈ సందేశం ఎవరి ద్వారా వచ్చింది? తెలుసుకోవచ్చు. ఆ శ్రద్ధ ఉండాలంతే. నన్ను నేను తరిచి చూడాలి. నన్ను నేను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కొక్క సిట్యుయేషన్‌లో నేను ఒక్కొక్కలా ప్రవర్తిస్తాను. మరి నన్ను నేను తెలుసుకోకపోతే ఎలాగవుతది? ఈ 2 శ్లోకాలు 9, 10 ఈ 2 శ్లోకాలు సంజయ్ ఉవాచ. అక్కడ ఏం జరిగింది? ఈ మాటలు చెప్పాక అక్కడ ఏం జరిగింది? అర్జునుడు నేను యుద్ధం చేయనన్నారు. కృష్ణుడేమో అర్జునుడి వైపు చక్కగా నవ్వుతూ, చిన్న చిరునవ్వుతో చూస్తూ ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ. 11, 12, 13 ఈ 3 శ్లోకాలతో ఈరోజు మనం ఆపుకుందాం. ఓకే. ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏం చెప్తారో చూద్దాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె అంటే జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని, ప్రాణములు పోని వారి గూర్చి గాని శోకింపరు. శోకింపదగనివారు, శోకింపదగినవారు. ఎవరి కోసం శోకించాలి? ఎవరి కోసం శోకించకూడదు? శోకింపదగని వారి కొరకై శోకించుచున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. ఒక జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. అయితే జ్ఞాని అయిన వాడు ప్రాణములు పోయిన వారి గురించి గాని, అంటే బాడీ వెకేట్ చేసిన వాళ్ళ గురించి గాని, ప్రాణములు పోని వారి గురించి గాని, అంటే జీవించి ఉన్న వాళ్ళ గురించి గాని శోకించడు. అయ్యో చచ్చిపోయాడే అని బాధపడ్డు, బతికున్నందుకు ఏమయ్యింది ఏంటి అని విచారణ చేయడు. జ్ఞాని అయినవాడు. ఎందుకంటే వాడికి సత్యం తెలుసు. ఎవడి ప్రణాళిక బట్టి, ఎవరి లెక్కలు బట్టి, ఎవరి దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అవునా కదా?
సో ఏ ఏ దేనికి ఏడవాలి, దేనికి ఏడవకూడదు, అసలు శోకించాల్సిన అవసరం ఉందా లేదా అనేది జ్ఞాని అయిన వాడికి అర్థమవుతుంది, వాడికి తెలుసు. మరి నువ్వు జ్ఞానిలా మాట్లాడుతున్నావు, మళ్ళీ శోకిస్తున్నావు. సో అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటి, ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏమన్నారు, శోకింప దగని వాడు, దగిన శోకింప దగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. అయితే మనం ఎవరి కోసం శోకించాలండి? శోకింప దగిన వారు ఎవరు, శోకింప దగని వారు ఎవరు? ఎప్పుడైనా సరే దేనికోసమైనా బాధపడాలి అన్నా, శోకించాలన్నా, ఎక్కువగా ఆలోచించాలన్నా ఎవరి కోసం ఆలోచించాలంటే మన కోసం మనం ఆలోచించాలి. మనలో ఎన్లైట్మెంట్ కోసం ఆలోచించాలి. శోకింప దగినవాడు మన ఎన్లైట్మెంట్, మనము. దగనివారు ఎదుటివాడు, వారు ఎవరైనా కావచ్చు, అయినవాడు కావచ్చు, పరాయివాడు కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, శత్రువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. పక్కవాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైనా ఆలోచించాలంటే, నీ దివ్యత్వాన్ని చూపించాలన్నా, నువ్వు శోకించాలన్నా, నీ గురించి నువ్వు శోకించు. నీలో ఎంత ఎన్లైట్మెంట్ ఉంది, ఎంత నేర్చుకోవాలనుకుంటున్నావు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు, అసలు ఉందా లేదా, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. అదే మాస్టరీ. ఎదుటివాడికి చెప్పేది మాస్టరీ కాదు, తనని తాను మలుచుకునేది, తనని తాను మార్చుకునేది, తనలో ఉన్న లోపాన్ని వెతికి వెతికి చూసేది మాస్టరీ. అందుకు శోకించు అని చెప్తూ, జ్ఞాని అయిన వాడు ఈ విధంగా ఉండరు. 11 and 12 ఈ రెండిట్లోన క్లారిటీ ఇస్తున్నారు. ఎవరి కోసం చెయ్యాలి, ఎవరి కోసం చేయకూడదు. ఎప్పుడు మన దృష్టిలో ఆధ్యాత్మికత, భౌతికత పక్కన పడేయండి, ఎందుకంటే భౌతికత ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయింది. భౌతికత సహజంగా జరిగిపోద్ది, భౌతిక జీవితం అనేది దాని మటుకు అది నడుస్తూ ఉంటది, మనం ఏమీ వదలం కాబట్టి దేని పని చేసుకుంటూ పోతాం. మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి? నా గురించి నేను తెలుసుకోవడం, నన్ను నేను మలుచుకోవడం, నన్ను నేను ఉద్ధరించుకోవడం, నాకేం కావాలి, నేనేం నేర్చుకోవాలి, నేను నా టాస్క్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, దాన్ని రీచ్ అవ్వడానికి నేను ఏం చెయ్యాలి, ఇది ఆధ్యాత్మికత. దీనికోసం శోకించాలి. నాలో ఎన్లైటన్మెంట్ని సాధించడానికి నేను శోకించాల, నాలో ఎన్లైట్మెంట్ కోసం నేను శోకించాల. పక్కవాడు ఎన్లైటన్ అయినా నాకు సంబంధం లేదు, ఎన్లైటన్ అవ్వకపోయినా నాకు సంబంధం లేదు, వాడు ఎలాగున్నా నాకు సంబంధం లేదు. నాలో ఎన్లైటన్మెంట్ మీద మాత్రమే నా దృష్టి ఉండాలి. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. ఇది ఆధ్యాత్మికత అంటే. ఇది భగవద్గీత నేర్పించేది. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఏ ఏ కోణాల్లోన, ఏ ఏ విధంగా నన్ను నేను మార్చుకోవచ్చు, మలుచుకోవచ్చు అనేది గీత నేర్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయ్యాక 12వ శ్లోకం అది చెప్తూ చూడండి, ఇక్కడ జ్ఞానులైన, పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు, జ్ఞానిలాగా మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణంలో పోయిన వారి గురించి గాని, ప్రాణంలో పోని వారి గురించి గాని శోకించరు. ఆల్రెడీ ప్రాణాలు విడిచిపెట్టిన వారి గురించి కానీ, ప్రాణాలతో ఉన్న వారి గురించి కానీ శోకించరు. అంటే మనకి సంబంధం లేని విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మరి జ్ఞాని అంటే ఎలా ఉంటారు? జ్ఞాని అయిన వాడు ప్రాణములు పోయిన వారు, పండితుడైన వాడు ప్రాణములు పోయిన వారి గురించి కానీ, పోని వారి గురించి కానీ శోకించడం చెప్పారు కదా. మరి జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటారు? అది 12, 13 ఈ 2 శ్లోకాల్లో చెప్తారు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండము అను మాటయే లేదు. అంటే జ్ఞానికి ఏ ఏ క్లారిటీలు ఉంటాయి? ఫస్ట్ ప్రాణం ఉందా పోయిందా అనే దానికి శోకించు. ఎందుకంటే ఎవడు ప్రణాళిక మీద వాడు ఉన్నాడబ్బా. వాడు ఏం నేర్చుకోవడానికి వచ్చాడో నేర్చుకున్నాడు, వాడు ఏం తెలుసుకోవడానికి వచ్చాడో తెలిసాడు, వాడు ఎలాగైతే ఈ లైఫ్ ని ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్రకారం జీవించి ఉండొచ్చు, జీవించకపోయి ఉండొచ్చు. వాడు మరణాన్ని వాడు ప్లాన్ చేసుకున్నాడు, దాన్ని బట్టి వాడు వెళ్ళిపోయాడు. వీడు జీవించున్నాడు అంటే వీడి లెర్నింగ్ కోసం వీడు జీవించున్నాడు. అంత క్లారిటీగా ఉండేదే జ్ఞానం. ఎవరి కోసము జీవించట్లా, తమ లెక్కల్ని తాము సరిచేసుకోవడానికి, సరిచేసుకుంటూ తాము నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి, రుణాల్ని తీర్చుకోవడానికే ఎవడి జీవితం వాడు జీవిస్తున్నాడు. కాకపోతే ఈ చిన్న విషయం అర్థం కాక అందరి జీవితాల్లో మనం వేళ్ళు పెట్టి మన జీవితాన్ని కూడా మనం
పెయిన్ఫుల్గా మార్చేసుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటి, నీవు గాని నేను గాని రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండము అను మాటయే లేదు అని చెప్తూ, అన్ని కాలములలోనూ మనము ఉన్నాము, ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందును ఉండును, శరీర పతనముతో అది నశించినది కాదు. ఆత్మ అన్ని కాలాల్లో ఉంటది అంటే ఆత్మతత్వాన్ని చెప్పారు. మనకి సారు ఒకప్పుడు ఎలా ట్రైన్ చేసేవారంటే, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని అని ఒక 1000 సార్లు 100 సార్లు రాయండి అనేవారు. అంటే నేను శరీరాన్ని, నేను ఇది, నా పేరిది, నా రూపం ఇది అని ఐడెంటిటీని పట్టుకున్నాం. అయితే నేను శరీరాన్ని అనే భావాన్ని దాటాలి అంటే నేను ఆత్మని అనే సత్యాన్ని నాకు నేను చెప్పుకోవాల. నాకు నేను ట్రైనింగ్ ఇవ్వాల. నువ్వు ఆత్మవి, శరీరానివి కాదు. ఆత్మ ఎప్పుడూ ఉంటది. నిన్నుంది, ఈ రోజు ఉంది, రేపు ఉంటది. అంటే ఏంటిది, వర్తమాన కాలంలో ఉంది, భూతకాలంలో ఉంది, భవిష్యత్ కాలంలోనూ ఉంటది. మరి ఆత్మ ఉంటది కదా! అది జీవాత్మల ద్వారా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటది. అంతే కదా! ఇక్కడ ఏం చెప్పారు? ఈ ఈ 12వ శ్లోకంలో క్లారిటీ ఏమిస్తారంటే, ఆత్మ అనే అవగాహనని అలవాటు చేస్తున్నారు. శరీరం తెచ్చుకున్నాక నేను ఆత్మని అనే అవగాహన మనం కోల్పోతాం. శరీరం తెచ్చుకున్నాక కూడా ఈ అవగాహన ఉంటే నన్ను నేను ఉద్ధరించుకోవాలనే అవగాహన వస్తది. అందుకు నువ్వు ఆత్మ పదార్థానివి అనేది గుర్తు చేస్తున్నారు. ఎప్పుడైతే మనకి మనం నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, ఆత్మని అని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉంటామో, అలా అనుకుంటూ, అనుకుంటూ మనలో క్వెషన్స్ లేస్తాయి. అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అయితే ఏంటి? శరీరం అయితే ఏంటి? అయితే ఏంటి గొప్ప? దీనివల్ల ఏంటి మారింది? నా నా అవగాహన ఏం మారింది? నా లెక్కేం మారింది? నా ఏం మారింది? అని ఇలాగ ప్రశ్నలొస్తాయి. ఒక కొత్త విషయాన్ని మనకి మనం ఇంకించుకున్నప్పుడు, దానికి సంబంధించిన చాలా క్వెషన్స్ ఒస్తాయి. ఆ క్వెషన్స్‌తో మన వెతుకులాట పెరుగుతది. అన్వేషణ పెరుగుతది. అన్వేషణతో ఇంకొన్ని విషయాలు సత్యం, విశ్వ సత్యం వైపు మనం అంటే భౌతిక సత్యం, సామాజిక నియమాలన్నిటిని ఒక్కొక్కటి దాటి విశ్వ నియమాల వైపు మన ప్రయాణం సాగుతది. ఆ అలవాటు ఎవరు జేయాలా? మనకి మనమే జేసుకోవాలా. అది చెప్తూ 13వ శ్లోకంలో ఏం చెప్తుందో చూడండి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఫస్ట్ పాయింట్‌లో ఏం చెప్పారు? 12వ శ్లోకంలోన జ్ఞాని అయిన వాడు నేను ఆత్మ పదార్థాన్ని ఎరుకుతూ ఉంటాడు. సో, నువ్వు ఆత్మ పదార్థానివి అనే ఎరుక తెచ్చుకో. నీకు నువ్వు తెలియజేసుకో. అవగాహన తెచ్చుకో అని చెప్తూ, సరే నేను ఆత్మని. మరి శరీరము దీని సంగతి ఏంటి అంటే, ఇది జీవాత్మయ్యా. శరీరాన్ని తెచ్చుకుంది జీవాత్మ. ఆత్మ శాశ్వతము. జీవాత్మ కూడా ఈ జన్మల్లో రకరకాల శరీరాలు తెచ్చుకుంటూ ఉంటది. అది జర్నీ చేస్తుంటది. జీవాత్మకి అంటే ఇక్కడ మాట్లాడుతున్నారే, ఇక్కడ ఒక కృష్ణుడు, ఇక్కడ ఒక అర్జునుడు నిల్చొని మాట్లాడుతున్నారు కదా! మనం జీవాత్మలం. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తి కలుగును. ఎలాగైతే ఈ జీవాత్మ శరీరాన్ని తెచ్చుకుందో, ఈ జీవాత్మకి ఈ శరీరంలో కౌమారం ఉంటది. అంటే యంగ్ స్టేజ్ ఉంటది. యవ్వనం ఉంటది. కౌమారం అంటే చైల్డ్‌హుడ్. యవ్వనం అంటే యంగ్ స్టేజ్. టీనేజర్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. మిడిల్ ఏజ్. తర్వాత ఏంటిది వార్ధక్యము, ముసలితనం. ఈ ముసలితనం తర్వాత బాడీ వెకేట్ చేస్తాం. బాడీ వెకేట్ చేసాక మళ్ళీ ఇంకో శరీరం వస్తది. మరి ఒక దేహ ప్రాప్తి కలుగును. మళ్ళా బాడీ తెచ్చుకుంటది. దానికి కూడా ఎండ్ అంటూ లేదు. దాని ప్రయాణం ఎక్కడ ఆగిపోదు. పుడతది. చిన్నపిల్లాడవుతది. యవ్వనవంతుడవుతది. వృద్ధుడవుతది. తర్వాత మరణిస్తది. శరీరాన్ని విడిపెడతది. మళ్ళీ కొత్త శరీరం తెచ్చుకుంటది. మరి దీనికి కూడా ఏమి ఎండ్ అంటూ లేదు గదా! ఇది కూడా శాశ్వతమే గదా! ఇది అన్ని కాలాల్లో ఉన్నట్టే గదా! ఆత్మ అన్ని కాలాల్లో ఉంది. జీవాత్మ అన్ని కాలాల్లోనూ ఉంది. ధీరుడైన వాడు ఈ విషయంలో మోహితుడు కాదు. అందుకని దేహం పట్ల మోహాన్ని విడిచిపెట్టు. ఈ దేహం వల్ల నేను చేసే పని ఈ ఈ ఈ అర్జునుడు చేస్తున్నాడు. లేదంటే ఇంకోటి దేహం పోతుంది. వాడు చనిపోతున్నాడు. వీడు చనిపోతున్నాడు. నేను చంపేస్తున్నాను. ఈ ఈ మోహాలన్నీ కూడా దాటాల. ముందు భయమనే మోహాన్ని దాటేటట్టుగా చేశారు. తర్వాత జ్ఞానిలాగా ప్రవర్తిస్తున్నావు. అయితే జ్ఞాని ఎలా ప్రవర్తించడు? జ్ఞాని యొక్క లక్షణాలన్నమాట. ఈ 3 లక్షణాల్ని తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ ఇక్కడి నుంచి ఏంటంటే ఆత్మ గురించి చెప్పారు గదా! సో, డీటెయిల్డ్‌గా ఆత్మతత్వము. ఆత్మ యొక్క లక్షణాలు, తత్వము, కేపబిలిటీ, స్ట్రాటజీ. జీవాత్మ యొక్క లక్షణాలు, కేపబిలిటీ ఇవన్నీ కూడాన
చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక మేబీ ఒక 17 శ్లోకాల్లోన. అవి రేపు మనం చూద్దాం. ఓకే. సో ఓవరాల్గా మనం ఏం నేర్చుకోవాలి అర్జున విషాద యోగం నుంచి కానీ, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సాంఖ్య యోగం నుంచి కానీ, ప్రతి క్షణం మన మనల్ని మనమే తరిచి తరిచి చూసుకోవాలి. ఎప్పుడైతే ప్రతి పరిస్థితిని చెకింగ్గా మారుస్తామో, ప్రతి పరిస్థితుల్లోన చిన్న చిన్న విషయాల్ని కూడా మనం క్షుణ్ణంగా గమనిస్తూ మనల్ని మనం చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకొని ప్రతి దానికి ప్రూఫ్‌లు, రుజువులు కళల ద్వారా గాని, మాస్టర్స్ ఇచ్చే సందేశాల ద్వారా గాని తెచ్చుకుంటామో, మనం క్లారిటీలో ఉంటాం. ఎందుకంటే మానవ జన్మ తెచ్చుకుంది నేర్చుకోవడానికే. ఈ పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోవాలి? నేను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నానా? ఏ గుణాన్ని ప్రదర్శిస్తున్నానో, ఆ గుణాన్ని నేను సద్గుణంగా మార్చానా? ఆ సద్గుణాన్నే నేను ప్రదర్శిస్తున్నానా? నా జీవితంలో సద్గుణం ఉన్నా నేనిక్కడ దుర్గుణాన్ని ప్రదర్శిస్తున్నానా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాను? ఏ కారణంగా ప్రవర్తిస్తున్నాను? ఇక్కడ ఏ లెక్క, నాకు తెలియని ఏ లెక్క ఓపెన్ అయ్యింది? అది తెలుసుకుంటే కదా మళ్ళీ నేను ఇంకో దుష్కర్మ చేయకుండా ఉంటాను అని నిరంతరం ఈ చెకింగ్, ఈ అన్వేషణ ఉండి తీరాలి. ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి ఉండాల్సిందే తన మాటల పట్ల, తన చేతల పట్ల, తన ఆలోచనల పట్ల, తన ప్రవర్తన పట్ల, తన పరిస్థితుల పట్ల చెకింగ్ ఉండాలి. పరిశీలన ఉండాలి. అన్వేషణ ఉండాలి. ఆ అన్వేషణ ఉన్నప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం మనం తెలుసుకోగలుగుతాం. మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. మనకి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలని పరమాత్మ నుంచి గాని, గురువుల దగ్గర నుంచి గాని, మాస్టర్స్ నుంచి గాని, మన ఆత్మ నుంచి గాని క్వెషన్‌కి తగ్గట్టబ్బా ఆన్సరు. అది ఎవరైనా ఇవ్వచ్చు. అందుకుని మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం. నన్ను నేను సరి చేసుకోవడానికే నేను భగవద్గీత పట్టుకున్నా. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాల. చేస్తూ చేస్తూ తడబడతాను. నేను తడబడుతూ ఉంటాను. పడుతుంటాను, లేస్తుంటాను, పడుతుంటాను, లేస్తాను. అబ్బా! మళ్ళీ పడ్డానురా బాబు అనుకుంటుంటాను. మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాను. పర్వాలే. పడ్డానా పర్వాలేదు. దెబ్బలు తగిలాయా పర్లేదు. ఆయింట్‌మెంట్ రాసుకుంటాను. కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం మానకూడదు. ఎన్ని దెబ్బలు తగిలినా ప్రయత్నం మానకూడదు. ప్రయత్నించగా ఇది దాటి ముందుకెళ్ళగలుగుతాం. అది గీత నుంచి నేను నేర్చుకుంది. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.